నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన మోదీ, రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేసిన ప్రధాని. ఐబొమ్మ కేసులో ఇమంది రవికి 5 రోజుల పోలీసు కస్టడీ. విచారణలో మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం. గ్రామాల్లో డిసెంబర్ 9, పట్టణాల్లో మార్చి 1 నుంచి 8 వరకు చీరల పంపిణీ. అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా పంపిణీ జరుగుతాయన్న సీఎం. గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ను భారత్కు తీసుకొచ్చిన ఎన్ఐఏ. ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య కేసులో బిష్నోయ్ కీలక నిందితుడు. భారత్ వల్లే షేక్ హసీనా ప్రాణాలతో ఉన్నారన్న ఆమె కుమారుడు. సంక్షోభ సమయంలో సహాయం చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు.